నమస్తే ఎస్ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్వేత. అనకాపల్లిలో ఈ నెల 6న ప్రధాని మోడీ పాల్గొనేలా భారీ సభను నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ పాల్గొంటున్న ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాళ్లపాలెం దగ్గరలో జరిగే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎంపీతో పాటు ఈ పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రధాని మోడీ సభను కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉండేదాని కోసం మన ప్రధాని గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూశారు, అనకాపల్లి నుంచి నేను పోటీ చేస్తున్నా. మన నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. అలాగే నిన్న నితిన్ గడ్కరీ గారు, రోడ్డు రవాణా శాఖ మంత్రులు, రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. ఈ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మీడియా తరఫున అందరూ, నేషనల్ మీడియా కూడా వస్తుంది, మన స్టేట్ మీడియా అంతా కూడా, పైన బ్యూరోస్ అంతా కూడా వస్తున్నారు. మీరందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంను జయప్రదం చేస్తుందని కోరుతున్నాను. అలాగే ఈరోజు ఇటు యలమంచిల్లో కానీ, చోడవరంలో కానీ, చోడవరం కొత్తకోటలో నందమూరి బాలకృష్ణ గారి ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం కూడా అందరూ పాల్గొని జయప్రదం చేస్తుందిగా కోరుచున్నాను. మీరు చూస్తున్నారు, అనకాపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్ తిరిగాను, చాలా గ్రామాలు తిరిగాను. అసలు గ్రామాల పరిస్థితి అయితే పంచాయతీ డబ్బులు లేక కాలువలంతా కూడా దుర్వాసన. ప్రతి గ్రామంలో కూడా కాలువలు క్లీన్ చేసేదానికి కూడా లేదు. ఎక్కడ కానీ స్ట్రీట్ లైట్స్ అనేటివి లేవు. అక్కడక్కడ ఎక్కడైనా 1-2 స్ట్రీట్ లైట్స్ ఉంటే కూడా ఆ ఎందుకు ఎల్ఈడి అంతా కూడా డల్ అయిపోయి లైటింగే లేదు. చాలా గ్రామాల పరిస్థితి అయితే తాగునీటి వసతి లేదు. గ్రామాల్లో ఇంకా కూడా బయటికి పోతున్నారు.